హాయ్ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవ సోదరులకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ ఈ యొక్క సత్యబాబు అనే వ్యక్తి శివశక్తి ఛానల్ నుండి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడో ఒకసారి ఆయన మాటలో వినండి. ఆయన చేసినటువంటి క్రియలను దాచిపెడుతూ ఉంటారు. ఆ పాస్టర్లు దాచిపెట్టినటువంటి క్రియలు ఏమిటో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. నహూము గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. ఏమన్నాడో తెలుసా? లంగా ఎత్తి నీ మానాన్ని చూపిస్తాను, 10 మంది ఎదుట నీ మీద మాలిన్యమును వేస్తాను అనగా మనిషి పెంట. ఏంటండి ఈ క్రియలు? ఇవా యెహోవా క్రియలు? లంగా ఎత్తి చూపిస్తాడా? ముఖం మీద పెంటేస్తాడా? గొప్ప క్రియలంటే ఇవేనా? అవును, ఇంకెలాంటి క్రియలు మరి ఎవరూ చేయలేరు కదా. నహూము గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో చదువుకున్నాం కదా. ఏం చేస్తానన్నాడు ఆయన? లంగాలు ఎత్తి చూపిస్తానన్నాడు. ఏంటి? మానాన్ని. ఈయన క్రియలు ఇలా ఉంటాయి. ఈయన కోపం వస్తే లంగా ఎత్తి చూపిస్తానంటాడు. 17వ వచనం బైబిల్లో యెహోవా క్రియలు ఇలా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో చూసారా? మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుని యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క క్రియలు ఇలా ఉన్నవి. మరి బైబిల్లో యెహోవా క్రియలు ఎలా ఉన్నాయి? లంగాలు ఎత్తి చూపిస్తానంటాడు. ఇప్పుడు ఈ బైబిల్ని అనుసరించాలా, భగవద్గీతని అనుసరించాలా అనేటటువంటి నా దేశం యొక్క ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరే నిర్ణయించుకోండి. చూశారు కదా మిత్రులారా, నహూము గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని బైబిల్ని అదేవిధంగా భగవద్గీతని పోలుస్తూ ఏ దేవుడు గొప్పోడు మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పి వీడియో చేశారండి. మరి ఇలా మాట్లాడిన వ్యక్తికి జవాబు చెప్పాలి కదా. కాబట్టి మంచి హైందవులారా గమనించండి, మేము కావాలని ఏది కూడా మాట్లాడమండి. ఈ విధంగా బైబిల్ గురించి నిత్యము రోజు బురద జల్లుతున్నటువంటి అనేక వీడియోలు వస్తూ ఉన్నాయి. మరి వాటిని చూసుకుంటూ మేము మెలకుండా కూర్చోవాలా? అదే సత్యం అని మీరు నమ్ముతారు కదా. కాబట్టి మా సత్యం, బైబిల్ గురించి అసలు సత్యం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అలాగే బైబిల్ని అలాగే భగవద్గీతని పోలుస్తున్నటువంటి వాళ్ళకి ఎవరైతున్నారో మరి బైబిల్ గొప్పదో భగవద్గీత గొప్పదో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి విఘ్నులైనటువంటి వాళ్ళు ఈ యొక్క వీడియోని మంచి మనస్సాక్షితో చూడండి. సత్యం ఏదో మీరే పరిశీలన చేయండి. ఏదైతే ఈ నహూము గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో దీని మీద నేను గతంలో ప్రవీణ్ బ్రదర్కి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తికి కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. అదే వీడియో మళ్ళీ ఈరోజు పెడుతూ ఉన్నాను. మొత్తం చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఏ దేవుడు గొప్పోడు, ఏ దేవుడు లంగా ఎత్తి చూపించాడు ప్రజలకి అనేది మీకు సత్యం తెలుసుకుంటారు. కాబట్టి మొత్తం చూడాల్సిందని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నహూము గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని చూపిస్తూ బైబిల్లో బూతులు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్న సందర్భానికి ఈరోజు జవాబు చెప్తాను. చూపించాడు కదా మీ యెహోవా. లంగాలు ఎత్తిచ్చి పూలు చూపించే దేవుడు మీకు నచ్చితే మీరు కొలుచుకోండి. అది ఈ వీడియో చూసినాక మనిషి అయితే ఆలోచిస్తారు. లేదా లంగాలు ఎత్తిచ్చి పూలను చూపించే దేవుడు నమ్మేటోళ్ళు కదా, అలాంటి వాళ్ళకి బుర్ర పనిచేయదు. లంగాల పైకి ఎత్తిచ్చి పూలు చూపించాడు కదా మీ యెహోవా. లంగాలు ఎత్తిచ్చి పూలు చూపించే దేవుడు మీకు నచ్చితే మీరు కొలుచుకోండి. అది ఈ వీడియో చూసినాక మనిషి అయితే ఆలోచిస్తారు. లేదా లంగాలు ఎత్తిచ్చి పూలను చూపించే దేవుడు నమ్మేటోళ్ళు కదా, అలాంటి వాళ్ళకి బుర్ర పనిచేయదు. నేను నా గ్రంథాల గురించి, రాముని గురించి, కృష్ణ గురించి నేను చెప్పను. నేను నా గ్రంథాల గురించి, రాముని గురించి, కృష్ణ గురించి నేను చెప్పను. నేను కేవలం బైబిల్లో ఉన్నటువంటి వాటి గురించే నేను చెప్తాను. ఈ బైబిల్ ఏవైతే ఉన్నాయో నేను పుస్తకాలు ప్రింటింగ్ చేశాను. ఈ యెహోవా లంగాలు ఎత్తి చూపించింది కానీ నేను కేవలం బైబిల్లో ఉన్నటువంటి వాటి గురించే నేను చెప్తాను. ఈ బైబిల్ ఏవైతే ఉన్నాయో నేను పుస్తకాలు ప్రింటింగ్ చేశాను. ఈ యెహోవా లంగాలు ఎత్తి చూపించింది కానీ, ఇప్పుడు బైబిల్లో యెహోవా లంగాలు ఎత్తి చూపించింది కానీ దానికి సమాధానం వచ్చేసి, క్రాంతి కుమార్, ఇప్పుడు మీ ఇంట్లో నేను వెళ్ళి ఒక ఆడపిల్ల లంగాలు ఎత్తి చూపించాడు ఒక దేవుడు, ఇవన్నీ రాసి మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తే ఒప్పుకుంటావా? ఆడపిల్లలను ఇలాంటి నీచమైన నికృష్టమైనటువంటి సంస్కృతికి సంబంధించిన ఒక పుస్తకం రాసి ఇస్తే మీరు ఒప్పుకుంటారా? ఏంటయ్యా, ఏం పుస్తకం మీద మా ఆడపిల్లలకి ఏమి ఇస్తున్నావు అని చెప్పేసి మీరు కొట్టరా? రోషం రాదా? అలాగే నేను కూడా ఎవడైతే బైబిల్ తీసుకొని ఎవడైతే ఆడపిల్ల లంగాలు ఎత్తి చూపించింది ఒకలాగా ఒక బూతు పుస్తకాన్ని, ఒక ఆడపిల్లలు కూడా చదవలేని అంటే ఆడపిల్లల సంగతి పక్కన పెట్టండి, మగవాళ్ళు ఫ్యామిలీ కూడా చదవలేని, సంస్కృతి లేని, నీచ నికృష్టమైనటువంటి భాష కలిగినటువంటి ఇలాంటి బూతు పుస్తకం తీసుకొచ్చే ఖచ్చితంగా దేహశుద్ధి చేసి పంపిస్తాము. కొడతాం, డౌట్ లేదు.
ఇలా వీడియోలో చెప్పటమే కాకుండా బైబిల్‌లో అలా ఉంది, ఇలా ఉంది వీడియోలో చెప్పటమే కాకుండా, ఇలా బైబిల్‌లో వాక్యాలు అని చెప్పి ఇలాగా పాంప్లెట్స్ కూడా రాసి పంచుతూ ఉన్నారండి. ఈ ప్రవీణ్ రాసాడు, అలాగే బూతు సేన వాళ్ళు రాసారు. చాలా మంది పాంప్లెట్స్ కూడా రాసి పంచుతా ఉన్నారు. కాబట్టి మనం సత్యం చెప్పకపోతే కష్టమండి. ఇక్కడ చూస్తున్నారు కదా 32వ ఆహ్, వాక్యంలో నహూము గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం అని చెప్పి రాశారు. ఇక్కడ చూడండి, నీవు గనక ఎక్కువగా వ్యభిచారం చేస్తే సైన్యములకు రాజైన యెహోవా మాట ఇదే. నీకు నేను వ్యతిరేకంగా ఉంటాను. నీ లంగాని నీ ముఖం మీదకి ఎత్తి నీ మానమును లేకపోతే యోని శీలమును నిన్ను ఇలాగా అవమానిస్తాను అంటున్న బైబిల్ దేవుడు అని చెప్పి ఈ వచనాన్ని పెట్టారండి. ఒక వ్యక్తి యొక్క లేకపోతే ఒక స్త్రీని పోలుస్తూ బైబిల్‌లో చెప్పకపోయినా సరే, ఒక స్త్రీతో మాట్లాడిన మాట కాకపోయినా సరే, వీళ్ళేం చెప్తా ఉన్నారంటే ఆహ్, ఒక స్త్రీగా తీసుకొని, అక్షర రూపంలో తీసుకొని, నిజంగా ఆమె పరువుని యెహోవా దేవుడు తీస్తున్నాడు అని చెప్పి ఈ మతోన్మాదులు మాట్లాడుతా ఉన్నాడు. నేను నహూము గ్రంథము ముందు బైబిల్ నుండి జవాబు చూద్దామండి. బైబిల్ నుండి జవాబు చూసిన తర్వాత మనం హిందూ గ్రంథాలకు వెళ్దాము. నహూము గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీద కెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ యవనమును, నీ రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ నీ మీది మాలిన్యము వేసి పరిచెదను అని చెప్పి ఇక్కడున్న వచనం ఏదైతే ఉందో దీన్ని చూపిస్తా ఉన్నారు. అయితే ఈ నహూము గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలోనే మనకేముందంటే, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి, అంటే క్లియర్‌గా మనకు కనపడుతున్న విషయం ఏంటంటే అధిక జారత్వం చేస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే వాక్యాన్ని అక్షర రూపంలో తీసుకుంటా ఉన్నారో, అక్షర రూపంలో తీసుకున్నా సరే గమనించండి. ఏంటంట? అధిక జారత్వం చేస్తా ఉన్నారు. అంటే వ్యభిచారం చేస్తున్న స్త్రీకి ఇంక పరువు ప్రతిష్ఠ ఉంటదా అండి వ్యభిచారం చేసే స్త్రీకి? అనేది ముందు ఆలోచన చేయాలి. తర్వాత ఆమెను ఇలాగ చేసి అవమానపరుస్తాను అన్నాడు. ఇది ఒక వ్యక్తిని గురించి చెప్పబడిందా? ఒక పట్టణం గురించి చెప్పబడిందా? ఎందుకు చెప్పాడు ఇలా దేవుడు అనేది కింద పైన వాక్యాలు చూడాలి. సందర్భాన్ని చూడాలి. ఇదే నహూము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అదే అధ్యాయంలో మొదటి వచనము, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. అది ఎడతెగక మొరపెట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది. ఇక్కడ గమనించండి, నరహత్య చేసిన పట్టణమా అంటే ఒక పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటా పట్టణం అంటే నెనెవే పట్టణం గురించి యెహోవా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఒక స్త్రీ గురించి కాదు, కృషిపాలు అదేవిధంగా ప్రవీణ్ ఒక స్త్రీని గురించి మాట్లాడట్లా, ఒక పట్టణం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఒక పట్టణం యొక్క పరువు తీయబోతా ఉన్నాడు దేవుడు. ఎందుకు తీయబోతా ఉన్నాడు చూస్తే కనుక దాని కారణం ముందే చెప్తున్నాడు. అదే అధ్యాయం మొదట్లోనే ఉంది. కారణం ఏంటంటే, నరహత్య చేసిన పట్టణమా, అది ఆ పట్టణం ఏం చేసిందంటే అనేకులను నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అని చెప్పి, అదేవిధంగా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపెట్టుకొనుచు మోసముతోను బలాత్కారంతోనూ నిండి ఉన్నది. ఆ పట్టణం ఎలాంటిదంట? మోసంతోటి బలాత్కారంతో నిండి ఉందంట. కాబట్టి అలాంటి చండాల పట్టణం, దౌర్భాగ్య పాపిష్టి అనేటువంటి పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఆ పట్టణం మంచిదేం కాదు. చూడండి, మనం ఇప్పుడు ఈ నహూము గ్రంథం ఉన్నదే 3 అధ్యాయాలు. కాబట్టి ఉన్న 3 అధ్యాయాలని సరే కనీసం చదవండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఏదైనా బైబిల్ వరుసపెట్టి చదివితే ఎటువంటి తప్పు అనిపించదండి. బైబిల్ ముక్కలుగా అక్కడక్కడ తీసుకుని చదివితేనే మీకు అలా కనపడతా ఉంటది. బైబిల్ అక్షరాలు పట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మరణం అవుతారు, కానీ వాక్య సారాంశాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మీరు జీవిస్తారు. అక్షరం ప్రకారంగా మీరు ఆలోచన చేయకూడదు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 160 వచనం కనుక చూస్తే వాక్య సారాంశం సత్యం అని ఉంటుందండి. కాబట్టి వాక్య సారాంశం ఏం చెప్తుంది తీసుకోవాలి. అక్కడ ఆ అధ్యాయాల యొక్క సారాంశం ఏంటి అనేది ఆలోచన చేయాలి. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్షరం చంపును ఉంటుంది. అక్షర ప్రకారంగా తీసుకుంటే ఖచ్చితంగా ఆత్మీయ స్థితిలో చనిపోతారు. కృషిపాల్ బ్రదర్ మీరు అలాగే చనిపోయారు ఆత్మీయంగా. బైబిల్ వరుసపెట్టి చదివితే ఆ కాంటెక్స్ట్ ఏం చెప్తా ఉంది, అది చెప్తున్న ఉద్దేశం ఏంటి అని ఖచ్చితంగా ఆ విధంగా మీరు ఫాలో అవుతూ చదివితే ఈ వాక్యాలు తప్పు అనిపించవు. ఖచ్చితంగా ఆ వాక్యాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ మీకు ఉంటే కనుక తప్పు అనిపించదు. కానీ మీరు అలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరక్క ఇద్దరు పిల్ల బచ్చాలా ఉండబట్టి మీకు బుర్ర పెరగలేదో నా డౌట్. సరే, ఏదైనా మీకు ఆత్మజ్ఞానం రావాలని కోరుకుందాం. సరే, ఇప్పుడు చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నినెవెను గూర్చిన దేవోక్తి, నినెవె పట్టణం గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. ఓకే, నహూముకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనము కూర్చున్నటువంటి విషయం అన్నమాట ఈ గ్రంథం. చూడండి,
నహూము గ్రంథం 1:2 యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయువాడు, యెహోవా ప్రతీకారం చేయును. అంటే ప్రతీకారం అంటే ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ అనమాట. అంటే తిరిగి ఏదైనా మనకి అపకారం చేస్తే తిరిగి దానికి చేసేది మళ్ళీ రిటర్న్ చేసేది అనేది ఉంటుంది, ప్రతీకారం అంటారనమాట. మనకి ఎవరన్నా అపకారం చేస్తే దానికి మళ్ళీ మనం ఎదురు దాడి చేసినప్పుడు ప్రతీకారం అంటారు. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడు అవతల వాళ్ళు తప్పు చేస్తేనే ఈయన వాళ్ళని శిక్షిస్తున్నాడు, ప్రతీకారం చేస్తున్నాడు. కాబట్టి నినెవె పట్టణం వాళ్ళు తప్పు చేశారు, దానికి ప్రతీకారంగా ఆయన వాళ్ళని శిక్షించబోతున్నాడు. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. ఖచ్చితంగా నినెవె పట్టణం వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి ప్రతీకారం చేయబోతా ఉన్నాడు యెహోవా దేవుడు. అంటే తప్పు చేసిన పట్టణం గురించి మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. నహూము గ్రంథం 1:3 యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఇక్కడ చూడండి యెహోవా అదేంటంటే మరి యెహోవా దేవుడు ఎలా మాట్లాడాడు, అలా కోపగించుకున్నాడు అంటే యెహోవా మంచి ప్రేమమయుడే. అలాగే ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. అలాగే ఆయన న్యాయాధిపతి, ప్రేమమయుడు, అలాగే న్యాయాధిపతి. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తూ ఉండడండి. తప్పు చేసి మారు మనసు పొందకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తాడు. ఇదే నినెవె పట్టణానికి యోనా ప్రవక్తను పంపించాడు. దీనికన్నా ముందు గ్రంథం కనుక చూస్తే అక్కడ యోనాను పంపించి వాళ్ళ పట్ల ఈ నినెవె పట్టణం అనేది అన్య దేశం అయినా కూడా వాళ్ళ పట్ల దేవుడు కృప చూపించి వెళ్ళి పంపించి యోనాను పంపించి సువార్త చెప్తే వాళ్ళు మారారు. అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టాడు. కానీ ఇదే నినెవె పట్టణం వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్ మీద దాడి చేయటము, అదే నినెవె పట్టణం వాళ్ళు యెహోవాను విడిచి మళ్ళీ విగ్రహారాధన చేయటం, మళ్ళీ విగ్రహారాధన మీద పాపం చేయటం, తిరిగి వాళ్ళు అపరాధులుగా ఉండటం, నరహత్య చేసే వాళ్ళగా ఉండటం. కాబట్టి దేవుడు తిరిగి వాళ్ళని ఏదైతే వాళ్ళకి అవకాశం ఇచ్చాడో అవకాశాన్ని వినియోగించకుండా తిరిగి పాపంలో పడి తిరిగి వాళ్ళు యెహోవాను నిర్లక్ష్యం చేశారో అప్పుడు తిరిగి దేవుడు వాళ్ళని శిక్షించడం అనేది జరిగింది. ఇది నహూము గ్రంథం యొక్క వృత్తాంతము. కాబట్టి యెహోవా ప్రేమమయుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు అయినప్పటికీ కూడా దోషులను నిర్దోషులుగా ఎంచాడు. నహూము గ్రంథం 1:14 నినెవె యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక యుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటిని నాశనము చేతును. నీవు పనికి మారిన వాడువు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఇక్కడ నినెవె పట్టణం వాళ్ళు విగ్రహారాధన పేరుతో చాలా పాపాలు చేస్తా ఉన్నారు. విగ్రహం అంటే ఏదో వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటే ఈయనకేమొచ్చిందండి, విగ్రహాలు పాల్గొట్టేయడం కోసమే విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి దాడి చేశాడండి అని మాట్లాడే తన పిచ్చి వాళ్ళు. బైబుల్లో కనుక గమనిస్తే విగ్రహారాధన పేరుతో ఏం జరిగిందని బైబుల్ చదివడం అవుతుంది. విగ్రహారాధన పేరుతో చూడండి, ఇర్మీయా గ్రంథం 7:31 చూస్తే, నేను ఆజ్ఞాపించిన క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమార్తెలను దహించుటకు బెన్హెన్నెము లోయలోనున్న తోఫెతు నందు బలిపీఠంలో కట్టుకుని ఉన్నారు. ఇలాగ అగ్నిగుండాలు పడేసే వాళ్ళు ఈ బయలు దేవతలకి, అలాగే ఆకాశరాణి గాని ఎవరైతే ఉన్నారో ఈ దేవతలకి, విగ్రహ దేవతలు, ఆ దేవతలు అనమాట, ఆ దేవతలు వీళ్ళు చేసేవాళ్ళు. ఇలా పిల్లలకు బళ్ళు ఇచ్చేవాళ్ళని మనకి లేవి కాండం 18వ అధ్యాయంలో ఉంటది, అలాగే ద్వితీయోపదేశ కాండంలో ఉంటది. రిఫరెన్స్ లో మీకు స్క్రీన్ పెట్టా. ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది 7వ అధ్యాయంలోను 19వ అధ్యాయంలో, ఏహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది 16వ అధ్యాయంలోను. కాబట్టి పిల్లల బలులు విగ్రహారాధన పేరుతో ఇచ్చేవాళ్ళు. కాబట్టి దేవుడు ఆ విగ్రహాన్ని అసహించుకున్నాడు. విగ్రహారాధన పేరుతో విచ్చలవిడతాను అనేది ఉండేది. ఈ విగ్రహ సంబంధమైన ఆచారాలు ఎలా ఉండేయంటే జంతు సంయోగము, హోమోసెక్సువల్ వ్యవస్థ, ఇవన్నీ విచ్చలవిడి శృంగారం అనేది, ఒక తల్లి చెల్లి భేదం లేకుండా ఇలాగంతా విగ్రహారాధన పేరుతో ఆచారాలు కలిగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి పనులే మళ్ళీ తిరిగి నినెవె పట్టణం వాళ్ళు చేయటం మొదలెట్టారు. అందుకే దేవుడు నినెవె పట్టణంలో చెప్తా ఉన్నాడు, ఆ విగ్రహాలను అసహించుకుంటున్నాడు. మీరు చేసిన పాపాన్ని బట్టి చూడండి, నీవు పనికి మాలిన వాడవ కనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుతున్నాను అన్నాడు. కాబట్టి విగ్రహారాధన పేరుతో ఏం జరుగుద్దో బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం కనుక చూస్తే, నిర్ణయమాయను అది దిగంబరమై కునిపోబడుచున్నది. దిగంబరమై, ఒక పట్టణం దిగంబరం అవుతుంది. ఎలా అవుతుంది అంటే చూడండి, దేవుడి దృష్టిలో దిగంబరత్వం అంటే అలా ఒక స్త్రీకి బట్టలు తీసేయడం కాదు దిగంబరత్వం అంటే. ఇక్కడ కాంటెస్ట్ ఏంటి అని చూడాలి. గొవ్వలో మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకుని మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నినెవె పట్టణం నీటి కొలను వలె ఉండెను గాని దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడప్పుడూ లేడు. అది ఒట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. అంటే దిగంబరత్వము అంటే అర్థం ఏంటంటే, నెహెమీయా గ్రంథంలో క్లియర్ గా ఉంది. దిగంబరత్వం అంటే అర్థం ఏంటంటే ఆ దేశాన్ని మొత్తం పాడు చేయటమే. ఒట్టిదిగాను శూన్యముగాను పాడు చేస్తాను అన్నాడు. నినెవె పట్టణాన్ని పూర్తిగా సమూల నాశనం దేవుడు చేస్తాను అంటున్నాడు. కాబట్టి అది దిగంబరత్వం అంటే. దిగంబరత్వం అంటే ఏమీ లేకుండా చేయటం, పట్టణములో ఏమీ లేకుండా చేయటమే దిగంబరత్వము. ఆ విధంగా మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడాలి. ఏ వాక్యాన్ని? నెహెమీయా గ్రంథము
ఒకటో ఏదైతే మీరు తీసుకున్నారో నీ చెంగులు నీ ముఖము మీదకి ఎత్తి జనములకు నీ మానవును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరుతున్నాను ఏదైతే వాక్యం ఉందో ఇది అక్షరాలుగా ఆ ఒక స్త్రీకి ఆ చెంగులు పైకి లేపి దాని యొక్క మానాన్ని దేవుడు చూపిస్తున్నట్లుగా కాదు. ఎందుకంటే మీకు ఇందాక చూపించా. దిగంబరం చేయటం అంటే ఆ దేశాన్ని పాడు చేయటం అని అర్థం. అలాగే ఈ వస్త్రాలు పైకెత్తి ఆ మానవును చూపిస్తాను అంటే అర్థం ఏంటంటే దాన్ని అవమానిస్తాను, పట్టణాన్ని ఏమీ లేకుండా చేసి దాన్ని పరువు తీస్తాను. అదే విషయం క్లియర్ గా ఉంది. నెహెమీయా గ్రంథం 3:6లో అవమానపరచెదను అంటే ఒక పట్టణాన్ని అవమానపరుస్తాను అంటే ఇక్కడ ఒక వ్యక్తి వస్త్రాలు తీసేసి రోడ్డు మీద పెట్టి నిలబెట్టి చేస్తాడని కాదు. ఒక పట్టణం యొక్క పరువు తీస్తాను అది చేసినటువంటి తప్పును బట్టి అనేది అక్షరాలుగా అది దాని సారాంశం, వాక్యం యొక్క సారాంశం. మీరు అక్షరార్థం తీసుకొని మాట్లాడుతా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. అయితే ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే ఈ కృషిపాల్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతా ఉన్నాడంటే యెహోవా నోట్లో బూతులు ఎందుకు వచ్చినాయి అన్నాడు. బూతులు కాదవి. ఒక వ్యక్తి బూతు పనులు చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి బూతులో దిగినప్పుడు, ఒక వ్యక్తి బురదలో దిగినప్పుడు, బురదలో ఉన్న వ్యక్తికి బురద భాషలో ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తెలియజేయాలి. నువ్వు ఎలాంటి అసహ్యమైన స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు తెలియజేయాలంటే ఆ పరిస్థితి గురించి వివరించి చెప్పాలి నీకు. నువ్వు ఒళ్ళంతా పెంట రాసుకొని, ఒళ్ళంతా బురద రాసుకొని ఉంటే అతనితోటి నువ్వు చాలా మలినం అయిపోయి ఉన్నావు, నువ్వు అపరిశుద్ధంగా ఉన్నావు అని చెప్పడం కాదు. అరే నీ ఒళ్ళంతా పెంట ఉందరా బాబు, నీ ఒళ్ళంతా బురద ఉందరా బాబు, నువ్వు పెంటలో దొల్లేవరా బాబు అని చెప్పాలి స్పష్టంగా. నువ్వు అపవిత్రంగా ఉన్నావు అని స్మూత్ పదాలు వాడాలా మీకు? వాడు ఏ స్థితిలో ఉన్నాడో అది తెలియాలి అంటే, వాడు రియలైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాడికి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి మాటలే వాడికి అప్లై చేసి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఆ మాటల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు బూత్ పదాలు వాడకూడదంటే సపోజ్ నా మనసులో ఒక వ్యభిచార తలంపులు ఉన్నాయి. వ్యభిచార తలంపుతో ఒక స్త్రీ తోటి బూతు మాటలు మాట్లాడుతా ఉన్నాను అనుకోండి. ఆ ఉద్దేశంతో నా మనసులో బూతులు ఉండి ఆ వ్యక్తితో కూడా బూతు మాటలు మాట్లాడతా, డబుల్ మీనింగ్ మాటలు లేదా బూతు మాటలు మాట్లాడతా, బూతు పనుల కోసం ప్రేరేపణ చేస్తున్నప్పుడు అది బూతు మాటలు అంటారు. వాటిని బూతు మాటలు అంటారు. ఇది అలా కాదు. ఇదేంటంటే ఒక వ్యక్తి బూతులో ఉన్నాడు, ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉన్నారు. వ్యభిచారంలో ఉన్న వాళ్ళకి నువ్వు చేసేది వ్యభిచారము అని చెప్తే తప్పవుతుందా? వ్యభిచారము లేకపోతే ఏదైతే చేస్తా ఉన్నారో ఆ పాపపు స్థితి ఏదైతే ఉందో ఆ పాపపు స్థితి ఉన్నట్టుగా చెప్పడం తప్పవుతుందా? అక్కడ గద్దిస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు దేంట్లో ఉన్నారో ఆ విషయాన్ని వాళ్ళు చూపిస్తూ మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మనం చెప్పే ఉద్దేశం ఏంటని చూడాలి. మనం మాట్లాడే ఉద్దేశం ఏంటి అనేది చూసుకోకుండా ఇట్లా రాకూడదు కదా, ఇట్లా మాట్లాడకూడదు కదా అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ స్థితిలో మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకి అర్థం అవటం కోసం, వాళ్ళు మార్పు చెందడం కోసం. కాబట్టి నేను చెప్పాను నిజంగా బూతు మాటలు అంటే నేను మనసులో బూతు పెట్టుకొని అవతల వ్యక్తిని ఎలాగైనా బూతు మాటలతో లొంగపరుచుకోవాలని బూతులతో సరసోక్తులు మాట్లాడుతూ, బూతులతో తిడుతూ, బూతులతో చేస్తూ ఉన్నప్పుడు నేను బూతు జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నప్పుడు మాట్లాడితే అది బూతు అవుతుంది. ఇది అలా కాదు. గద్దిస్తున్నాడు. ఆ బూతులో ఉన్న వాళ్ళకి బూతు గురించి చెప్తా ఉన్నాడు. నువ్వు ఆ బూతులో ఉన్నావు బాబు, నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు బాబు అని చెప్పడం ఎలాగ అపవిత్రత అవుతుంది? కాబట్టి ఇది విషయం. సరే కృషిపాలు అదేవిధంగా ప్రవీణ్ అని చెప్పేది ఏంటంటే బైబుల్లో ఇంత వివరంగా చక్కగా జవాబు చెప్పాను. బైబిల్కి ఆ సామర్థ్యత ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్, పరిశుద్ధ గ్రంథానికి ఆ సామర్థ్యత ఉంది. మరి ఇప్పుడు కృషిపాలు మరి నువ్వు హిందుత్వంలో ఉన్నావో నాస్తికుడు అయిపోయా తెలీదు. నాస్తికత్వం ఆస్తికత్వం కన్నా దారుణం. కృషిపాలు చెప్తున్నా, ఆస్తికత్వాన్ని దారుణం. నాస్తికత్వంకి వెళ్తే ఇంకా ఈ నీతి నియమాలు, పాపభీతి, కర్మగిమ ఇవన్నీ ఉండవు. బతికామా పోయామా, మట్టిలో కలిసిపోయామా, ఇక తిరిగి జనం ఉందని అన్ని నమ్మరు కదా నాస్తికులు. నాస్తికత్వ జీవితంకి వెళ్తే ఇంకా ఘోరం అయిపోద్ది ప్రపంచం. ఒకటి. రెండో స్టేజ్ హిందుత్వం వెళ్తే బైబిల్ కన్నా గొప్పదా హిందుత్వము, క్రైస్తవం కన్నా గొప్పదా హిందుత్వం అనేది ప్రశ్నించుకుని వెళ్ళాలి మీరు హిందుత్వానికి వెళ్ళాలంటే. ఇక నాస్తికత్వంకి వెళ్తే ఇంకా ఆధ్యాత్మిక జీవితం కన్నా నాస్తికత్వం వరస్ట్ అని చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే అంతా మన సొంత ఆలోచనలతోటి మనకు ఒక కట్టడం లేవు, పాపక్రియలు, మనకి దేవుడు చచ్చిపోయిన తర్వాత నరకం ఉంటుందని ఒక భీతి ఉండదు నాస్తికత్వానికి వెళ్తే. కాబట్టి మనకు ఒక జీవితం ఉంది, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, శిక్షిస్తాడు. మనం లోకం చూడకపోయినా, చట్టం దొరకపోయినా ఖచ్చితంగా మనకు ఒక పాప భీతి అనేది ఉందంటే ఖచ్చితంగా అది ఆధ్యాత్మిక మార్గంలో వస్తుంది. ఆధ్యాత్మిక మార్గం లేకపోతే నాస్తికత్వానికి అవి రావు. సమాజం కోసం సమాజంలో ఎలా బతకాలో అలా బతుకుతాం, అందరిలాగే బతుకుతాం. అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో కొన్ని న్యాయమైన విషయాలు ఉన్నాయి, కానీ మన దృష్టిలో అవి అన్యాయము. ఈ రోజు గే వ్యవస్థ న్యాయమైన విషయమే, వివాహితర సంబంధాలు న్యాయమైన విషయమే సమాజంలో. అవన్నీ న్యాయమే సమాజం దృష్టిలో. అవన్నీ అటంటికి జీవోలు కూడా వచ్చేసినాయి. కాబట్టి న్యాయమే కదా అని నాస్తికత్వం వెళ్ళిపోవచ్చు. కానీ ఆస్తికత్వం వెళ్ళదు అలాగా, అది ఒప్పుకోదు ఆస్తికత్వం. అది విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తా ఉన్నాను.
అలాగే ఇక ఆస్తికత్వంకి వచ్చేసరికి హిందుత్వం గొప్పదా, క్రైస్తవం గొప్పదా 2 గ్రంథాలు పరిశీలన చేయాలి. వాళ్ళు పూజించే దేవుడు ఎలాంటి వాడు అని పరిశీలన చేయాలి. కృషిపాల్ నీకు చెప్పాను. సరే ఇక ప్రవీణ్‌కి వద్దాం. ప్రవీణు నీకు చెప్తా ఉన్నా. బైబిల్‌లో అలాంటి మాటలు, ఎలాంటి మాటలు ఉన్నాయో. ఇది అలంకారిక భాష. ఇలాంటి భాషలు పరమగీతంలో గాని, యెహెజ్కేలు గ్రంథం ఎక్కడైతే నువ్వు చూపిస్తావో ఇవన్నీ కూడా అలంకారిక భాష. ఒక వ్యక్తి గురించి చెప్పట్లా, ఒక పట్టణం గురించి చెప్తా ఉన్నాడు. ఆ పట్టణం ఏ పరిస్థితుల్లో ఉందో చెప్తా ఉన్నాడు. దాన్ని బుద్ధి తెచ్చుకోమని చెప్తా ఉన్నాడు. దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని శిక్షించి మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ఈ ఈ ఇర్మియా గ్రంథంలో గాని, యెహెజ్కేలు గ్రంథంలో గాని ఉంటది. అది బైబిల్ అంతా చక్కగా వరుస పెట్టి చదివితే నీకు అర్థమవుతది. ఇది అలంకారిక భాషలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అలంకారిక భాష. వాళ్ళకున్న పరిస్థితి ఏంటి? దాన్ని బట్టి మార్పు చెందాలని మాట్లాడుతున్న భాష. సరే, అలంకారిక భాషని నువ్వు తప్పుగా మాట్లాడావు కదా! ఒక స్త్రీతో పోల్చినట్టు మాట్లాడారు కదా! ఇప్పుడు అసలు భౌతికంగా అలంకారిక భాష కాకుండా డైరెక్ట్ స్పీచ్ ఒక వ్యక్తి గురించి, ఒక స్త్రీ గురించి డైరెక్ట్‌గా ఒక మహిళల గురించి కృష్ణుడు ఏం పలికాడో చూపిస్తాను. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి. ఇది మంచి హైందవులకి దయచేసి ఇక్కడ నుండి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఈ స్త్రీ కొంచెం సున్నిత మనస్కులు, బూతులు వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుండి వీడియో చూడకండి. చూడకండి దయచేసి. అలాగే ఈ మంచి హైందవులు కూడా దయచేసి ఈ వీడియో చూడకండి. ఈ వీడియో మతోన్మాదుల కోసమే. కేవలం బైబిల్‌ని బురద జల్లుతూ పైగా క్రైస్తవుల మీద దాడులు చేయమని చెప్తున్న వాళ్ళ కోసమే. పత్రికలు రాసి, వీడియోలు చేసి మాట్లాడుతున్న వాళ్ళ కోసమే. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ ప్రవీణ్ లాంటి వాళ్ళ కోసం, లేకపోతే కరుణాకర్ లాంటి, లలిత్ కుమార్, భూతి సేన ఇలాంతా గబ్బు బ్యాచ్ ఎవరుతారో వీళ్ళ కోసమే. విషయం గుర్తుపట్టండి. అలాగే చట్టరీత్యా మేము వెళ్ళామండి. చట్టరీత్యా వెళ్ళిన పనవట్ల ఈ ప్రవీణ్ గాడు ఆల్రెడీ జైల్లోకెళ్ళి వచ్చాడు. ఆయన సిగ్గు లేకుండా ఇలాగే ఉన్నాడు. జైలుకెళ్ళి వచ్చినా వీళ్ళు ఇలాగే ఉంటున్నారు. చట్టం కూడా ఎన్నో కేసులలో ఒక కేసు, 2 కేసులు పట్టించుకుని చట్టం కూడా వెంటనే శిక్ష వేయట్లా. చట్టం సరిగ్గా ఉంటే మనకి పని ఇలాగ భారం ఉండేది కాదు. పైగా మేము వీడియో చేసేది కేవలం డిఫెన్స్ కోసం మాత్రమే. అవతలోడు వీడియో చేస్తే తప్ప మేము చెయ్యము. అవతలోడు వీడియో ఛానల్ పెట్టకపోతే మేము ఛానల్ పెట్టము. మమ్మల్ని మేము ఆత్మరక్షణ కోసం, మేము సత్యాన్ని చెప్పడం కోసం అసత్యం చెప్తున్నారు కాబట్టే ఈ వీడియో చేస్తున్నాం. చట్టం కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మంచి హాయిదాలు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. వీళ్ళని ప్రోత్సహించబాకండి. వీళ్ళు డబ్బులేసి వీళ్ళని ప్రోత్సహించబాకండి. వీళ్ళ వల్ల హిందూ సమాజం, ధర్మం ఏదైతే ఉందో అది రక్షణ పొందుతుందని మీరు అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల హిందూ ధర్మం నాశనం అవుతది. వీళ్ళ వల్ల హిందూ ధర్మం సంకట స్థితిలో వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. ఎందుకంటే బైబిల్ ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా మేము ఈ గ్రంథాలు చదవాల్సి వస్తుంది కాబట్టి, లేకపోతే మాకు ఈ గ్రంథాలతో, హిందూ గ్రంథాలతో పని లేదు అని మంచి హైందవులు ఇప్పుడు గుర్తుపట్టాలి. సరే, ఇప్పుడు వెళ్దామండి. అలంకారిక భాషగా ఉన్నటువంటి బైబిల్ తప్పట్టారు కదా! దానికి జవాబు చెప్పాం. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్‌లో ఒక వ్యక్తితో, ఒక స్త్రీలతో ఎలా మాట్లాడాడు కృష్ణుడు చూపించి వీడియో ముగిస్తాను. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం భాగవతం అండి. పోతన భాగవతం అంటారు. దీంట్లో పద్యాలుంటాయి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ చేసింది. ఇది ప్రామాణికం కాదు, గాడిదగుడ్డ అంటే తంతాను. ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి వెళ్తారు, దాన్ని పూజిస్తారు. అక్కడ టీటీడీని అంతగా గౌరవించినప్పుడు దాని ప్రామాణికం తీసుకుంటే వాళ్ళకి తెలీదు. ఆ పిచ్చివాళ్ళ, ఆ తిరుపతి దేవస్థానం వాళ్ళు పిచ్చివాళ్ళ, అప్రామాణిక గ్రంథాలను ప్రచురం చేసి అమ్మేటువంటి అలాంటిది టీటీడీ. అలాగే వ్యాస భాగవతులను కూడా చూపిస్తా, అక్కడ కూడా చూపిస్తా. సరే, ఇక్కడ చూడండి. పోతన భాగవతం 10వ స్కందం పూర్వ భాగము. పోతన భాగవతం 10వ స్కందం పూర్వ భాగంలో పద్యము 815. ఇది శ్రీకృష్ణుడు గోపికా వస్త్రాపహరణ, గోపికలకు వస్త్రాలను అపహరణ చేసే సందర్భం. చూడండి. ఓ రాజా, దూరంగా ఉన్న శ్రీకృష్ణుడికి గోపికలు యమునా నదిలో స్నానం చేస్తున్నారనే సంగతి తెలిసింది. వెంటనే తన సాహస గాండ్రతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. కృష్ణుడు అక్కడే కాదండి, తన ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళు స్నానం చేస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడండి. ఆ గోపికలు కదులుతున్న చిగురుటాకు వలె కోమలమైనవి, నవరత్నాలు పొదిగిన బంగారపు కంకణాలు కలిగిన చేతులతో తమ మర్మాంగాలను మాటుపరుచుకొని నీటి నుండి వరుసగా బయటకు వచ్చింది. చాలా దీనికి ముందు కథ ఉంటది. కృష్ణ, నువ్వు చేసే పని రైట్ కాదు, రాంగ్, దయచేసి బట్టలు ఇచ్చేసే, నీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాం, నీకు కావాలంటే ఏది కావాలంటే మేము నీకు సమర్పించుకుంటాం, నువ్వు ఏది కోరితే అది ఇస్తాము, ఇవన్నీ చెప్తారు. అయినా సరే కృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మీరు నీటిలో బయట రావాల్సిందే, బయటకు రావాల్సిందే, మీరు నగ్నంగా ఉన్నా సరే బయటకు రావాల్సిందని ఆ కృష్ణుడు చెప్తా ఉంటాడు. ఆ బట్టలు తీసుకుని వెళ్ళి చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చుంటాడు. వాళ్ళ బట్టలు వాళ్ళ నదిలో వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు యమునా నదిలో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఈ పాయింట్ జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఈ పాయింట్ ఎందుకు అండర్లైన్ చేశారంటే, వాళ్ళు బయటకు వస్తూ వాళ్ళ చేతులను మర్మాంగాలను దాచిపెట్టుకుని వస్తున్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను చేసి చూపిస్తాను. చూడండి. చేతులతో వక్షోజాలను, ఒక చేతితో కిందటి మర్మంగాన్ని అడ్డం పెట్టుకొని వస్తున్నారు 2 చేతులతో. మీకు బాగా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే దీని తర్వాత అసలు విషయం ఉంది కాబట్టి. ప్రవీణ్, నువ్వు జాగ్రత్తగా వినాలి.
అలాగా మర్మాంగాలను దాచుకొని వచ్చారండి. మర్మాంగాలు దాచుకొని వాళ్ళు బయటకు వచ్చారండి. వస్తే ఇక్కడ చూడండి, పద్యము 841 ఇక్కడ చూస్తే కనుక చేతులెత్తి నింతులెల్లా చేతులెత్తి మ్రొక్కి అని ఉంది. చేతులు ఎత్తి వాళ్ళ చేతులతో దాచుకొని ఉంటే చేతులెత్తి మ్రొక్కమన్నాడు. ఆ సందర్భంలో వాళ్ళ అవయవాలని మర్మాంగాలు దాచుకొని వస్తే నీళ్ళ పైకి అప్పుడు నీళ్ళలోని బయటకు వస్తే వాళ్ళ చేతులు ఎత్తి నమస్కరించమని చెప్తా ఉన్నాడు కృష్ణుడు. ఇక్కడ చూడండి, పోతన భాగవతం దశమస్కంద పూర్వభాగం పద్యం 841. గోపికలారా మీకెందుకు ఈ సిగ్గెందుకు, గోపికలారా మీకు ఈ సిగ్గెందుకు, చిన్నప్పటి నుండి మీలో ఒకడుగా మీతో పెరిగిన వాడినే కదా, నేను చూడని రహస్య స్థానాలు మీలో ఏమున్నాయి. చాలా మంది ఏమంటారంటే ఇది చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చేశాడండి అన్నారు. సరే, చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు మీ పిల్లలు అలా చేస్తే ఒప్పుకుంటారా? మంచి పని చేసావయ్యా, చాలా చిలిపి పనులు చేసావని దండం పెట్టి దండం వేస్తారు, దండం పెట్టి దండేస్తారా? ఆలోచించండి. మీరు మాట్లాడే మాటలు ఒకసారి మీకు అప్లై చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది చిన్నప్పుడు చేసిన పనులు కాదు, అది కవర్ చేసే వాళ్ళు చెప్తారు. చిన్నప్పుడు చేసే పనులు కదా. ఈ కవర్ రాజా ఉన్నాడు కదా, కవరింగ్ విఆర్ రాజానా, దాన్ని కూడా చేద్దాం మనస్ఫూర్తి మీద. ఇప్పుడు గమనించండి, కవరింగ్లు కాదండి, ఇక్కడ స్పష్టంగా ఏముంది, చిన్నప్పటి నుండి మీలో ఒకటిగా మీతో పెరిగిన వాడినే కదా అన్నాడు. అంటే ఏంటి, చిన్నప్పుడు స్థాయి దాటిపోయి ఒక యవన స్థాయికి వచ్చారు. ఎవరైతే గోపికలు ఉన్నారో వాళ్ళు చేసే వ్రతం ఏదైతే ఉందో కృష్ణుడినే భర్తగా పొందుకోవడం కోసం చేస్తున్న వ్రతము. అంటే భర్త కావాలి అనే కోరిక వచ్చిన వయసున్న స్త్రీలు చేసే పని వ్రతం చేస్తున్నారు. అలాగే కృష్ణుడు కూడా చెప్తున్నాడు, చిన్నప్పటి నుండి మీలో ఒకడుగా మీతో పెరిగిన వాడిని. అంటే పెరిగాడు, ఇంకా చిన్నప్పుడు స్థితిలో లేడు, పెద్దవాడయ్యాను, మీతో పాటుగా నేను వచ్చాను. పైగా వాళ్ళ వక్షోజాలు పెరిగినాయి అంటే వాళ్ళు పెద్ద మనుషులు అయ్యానారు కదా అర్థం. వాళ్ళతో పాటు పెరిగినట్టు కృష్ణుడు పెద్దవాడు అయినట్టు కదా అర్థం. కాబట్టి కృష్ణుడు వయసు ఎంత అనేది మీద ఒక వీడియో చేశాను ఆల్రెడీ, ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. అంటే కృష్ణుడు చిన్నవాడు కాదు అనేది ముందు వివరించాను చక్కగా. తర్వాత నేను చూడని రహస్య స్థానాలు మీలో ఏమున్నాయి అంటే చిన్నప్పటి నుండి వాళ్ళతో చక్కగా అలాగే తిరుగుతున్నాడు, వాళ్ళని చూస్తూనే ఉన్నాడని అర్థం. చిన్నప్పటి నుంచి చూసినాయే కదా, కొత్తగా చూసేది ఏముంది అన్నాడు. ఓకే, మీరు కాత్యాయని వ్రత దీక్ష పూని ఇలా దిగంబరంగా యమునా నదిలో దిగి స్నానం చేయవచ్చునా? ఇది నియమం తప్పి ప్రవర్తించడం కాదా? దేవి విషయంలో అపరాధం చేయటం కాదా? ఇలాగా అపమార్గంలో నోములు నోచేవారు ఎక్కడైనా ఉంటారా? కృష్ణుడు ఎవరైతే గోపికలు కాత్యాయని వ్రతం చేస్తున్నారంటండి, ఆ వ్రతం చేసేటప్పుడు కాత్యాయని వ్రతం చేసేటప్పుడు బట్టలు లేకుండా నదిలో స్నానం చేయకూడదు. నదిలో స్నానం చేస్తే ఏమవుతుందంటే నదిని అపవిత్రం చేసినట్లుగా అని మాట్లాడుతూ మీరు బట్టలతో స్నానం చేయాలి, బట్టలు లేకుండా స్నానం ఎలా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. నేను అంటాను, ఓకే మంచి విషయం చెప్పాడు కదా కృష్ణుడు అంటారు. నేను అంటాను, ఈ మాట కృష్ణుడు ఒంటరిగా రావాలి, అందరు వేసుకొని రాకూడదు, గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ వేసుకుని ఒంటరిగా రావాలి. అలాగే నీళ్ళల్లో స్నానం చేస్తున్న వాళ్ళకి నీళ్ళలో బయటకు వచ్చిన తర్వాత చెప్పడం కాదు, నీళ్ళల్లో ఉండగానే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు చెప్పి మీరు చేస్తున్న వ్రతం కరెక్ట్ కాదు అని చెప్పేసి వెళ్ళిపోవాలి అక్కడ నుండి. అలా కాకుండా బట్టలు తీసుకుని చెట్టెక్కి మీరు బయటకు రావాల్సిందని బలవంత పెట్టి పైగా చేతులు తీసేసి నమస్కారం పెట్టమంటాడు. ఆ తర్వాత సందర్భాలు చూపిస్తా. కాబట్టి చేతులు తీయండి అని చెప్పి చూపిస్తూ, మీ అన్ని మేము చూసినోండి కదా, చిన్నప్పటి నుండి కొత్తగా చూసేది ఏముందని చెప్పి చేతులు తీయమని చెప్పి నమస్కారం పెట్టమని చెప్పి అక్కడ చుట్టూ ఫ్రెండ్స్ నవ్వుతూ, ఈ సందర్భం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇలాగా నీళ్ళలో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఒకడే వచ్చి చెప్పొచ్చు కదా, బట్టలు తీసుకోకుండా కూడా చెప్పొచ్చు కదా. ఈయన వెళ్ళిపోయిన తర్వాత బట్టలు తీసుకుంటారు కదా. కరుణాకర్ అంటారు లాజికల్ గా గ్రంథాలు చదవాలంటారు. మరి లాజికల్ గా చదవండి. ఇక్కడ గ్రంథాలు, మీ గ్రంథాలు మీరు లాజికల్ గా చదువుతున్నాం. మాకు చెప్పారు కదా లాజికల్ గా చదవమని, మేము లాజికల్ గా చదువుతాం, బైబిల్ చదువుతాం, ఇది కూడా చదువుతాం. అలాగే చదవండి, ముందు మీరు లాజికల్ గా చదవండి, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. కాబట్టి తర్వాత మీ 2 చేతులు ఎత్తి నాకు నమస్కరించండి, నా వద్దకు వచ్చి మీ కోకలు తీసుకోండి. వాళ్ళు చేతులతో వక్షోజాలను మర్మాంగాన్ని దాచుకుని ఉంటే మీరు 2 చేతులు ఎత్తి నాకు నమస్కారం చేయమని చెప్తాను ఈ సందర్భంలో. అంటే ఇప్పుడు అన్నారు కదా, యెహోవా దేవుడు ఆ పైట చెంగులు పైకెత్తి దాని అవమానాన్ని జనాలకు చూపించాడు అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళు 2 చేతులు తీపించేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చూపించాడు కృష్ణుడు? ఇది భౌతిక భాష, అలంకారిక భాష. బైబుల్లో ఉంది అలంకారిక భాష. ఒక పట్టణం అవమానిస్తా అని చెప్తున్నాడు. అలాగే ఒక పట్టణం యొక్క బట్టలు తీసేసి అవమానించడం కాదు, ఒక పట్టణం నాశనం చేసి అవమానించడం. పట్టణంలో ఉన్న వాళ్ళ జనాంగ అందరి బట్టలు తీసేసి యెహోవా దేవుడు అవమానించడం కాదు, పట్టణాన్ని నాశనం చేస్తూ పట్టణాన్ని అవమానిస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తా ఉన్నాడు? గోపికలు బట్టలు లేకుండా బయట తీసుకొచ్చాడు. అలాగే వాళ్ళ చేతులతో వక్షోజాలని మర్మాంగాన్ని దాచిపెట్టుకుంటే వాటిని కూడా దాచుకోనివ్వకుండా చేతులు పైకెత్తి నమస్కారం చేయమని చెప్తా ఉన్నాడు. కృష్ణుడితో పాటు ఉన్న వాళ్ళు చూసి నవ్వరా? కృష్ణుడు చేసింది అవమానం కాదా? కృష్ణుడు ఏమి చూపించాడు? మీరు అన్నారు కదా పువ్వు చూపించాడు, లంగా ఎత్తి పువ్వు చూపించాడు అని మొద్దు భాష మాట్లాడారు కదా ప్రవీణ్ నాతోటి. నువ్వు మరి ఇప్పుడు ఏం చూపించినట్టుగా నలుగురికి ఏమి కనపడద్ది? చేతులు తీసేస్తే వక్షోజాలు, అదేవిధంగా కింద చేతులు మర్మాంగాన్ని కప్పుకున్న చేతులు తీసి నమస్కారం పెడితే ఏం కనపడద్ది?
ప్రవీణ్ ఏం కనపడుద్ది నీకు? ఇప్పుడు నేనున్నాను. మీకు బూత్ బ్యాచ్ వాళ్ళకి, బూతులుగా ఉన్న వాళ్ళకి, బూతుగా మాట్లాడే వాళ్ళకి బూతులతో చెప్పాలి కదా మరి. అప్పుడే కదా అర్థమవుద్ది స్పష్టంగా మీకు. మీకు మెదడు మంచిగా పనిచేస్తే బైబిల్ చక్కగా అర్థమవుద్ది, మీ గ్రంథాలు అర్థమవుద్ది. కానీ మీ మెదడు సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి అదే అన్నాను. బూతులో ఉన్న వాళ్ళకి బూతుతో చెప్తేనే అర్థమవుద్ది. నా హృదయంలో అలాంటి ఉద్దేశం లేదు. నా హృదయంలో మంచి ఉద్దేశమే ఉంది. కానీ నేను మంచోడినే. కానీ మీకోసం, మీరు మారటం కోసం, మీరు ఎలా చెప్తే మారతారో, మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీ గ్రంథాలు ఏ స్థితిలో మీకు చెప్పడం కోసం మీ భాష నేను వాడాల్సి వచ్చింది. కరెక్ట్‌గా ఇదే చేశాడు దేవుడు. కరెక్ట్‌గా ఇదే చేశాడు. నహూం గ్రంథంలో వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు. అది. కాబట్టి నేను మీకు మీ భాషలో చెప్తా ఉన్నాను. మీరు ఏ భాష మాట్లాడారు? లంగా ఎత్తి పువ్వు చూపించాడు కదా! అందరికి అవమానించాడు కదా! ఒక స్త్రీకి అని చెప్పి కృషిపాలు అదే విధంగా మీరు మాట్లాడారు. ఇప్పుడు ఏం చూపించాడు కృష్ణుడు బయటకి తీసుకొచ్చి? నీళ్ళలో నుండి బయటకొచ్చి తర్వాత చేతులు కూడా పైకి లేపి నమస్కారం పెట్టమన్నాడు. ఏమి చూపించాడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్‌కి? ఏమి చూసాడు కృష్ణుడు? అది అవమానం కాదా? కాబట్టి బైబిల్ అనే ముందు 1కి 2 సార్లు మీ గ్రంథాలు చదువుకోవాలి. క్రైస్తవుడిని అనవసరంగా కెలకకూడదు. నెహ్రూ గారు అదే చెప్తారు. క్రైస్తవులను నిద్రిస్తున్న సింహాలు. క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు. కాబట్టి వాళ్ళని లేపకూడదంటారు. కాబట్టి అనవసరంగా వీళ్ళకి డబ్బులిచ్చి, మతోన్మాదులకు డబ్బులిచ్చి, వీళ్ళతో బైబిల్‌ని తిట్టిస్తూ, నవ్వుతూ, చప్పట్లు కొడుతూ, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నా. ఖచ్చితంగా అది ఎంజాయ్‌మెంట్ కాదు. రేపొద్దున మీకు దుఃఖంగా అవుతది. మేము గనక మీ గ్రంథాలు చదవటం మొదలుపెడితే ఖచ్చితంగా మీరు దుఃఖపడాల్సొస్తది. కాబట్టి మాకు ఇష్టం లేదు ఇలా చేయటం. అస్సలు ఇష్టం లేదు నాకు. ఇలా మాట్లాడటమే ఇష్టం లేదు నాకు. కానీ అలా మాట్లాడేలా చేస్తున్నారు. అలా చేయటానికి గల కారణాలు ఏంటంటే మీరు. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాడు, అలా చేస్తున్న వాడు. తప్పు చేస్తున్న వాడు ఎంత తప్పో, తప్పు చేస్తున్న వాడికి సపోర్ట్ చేయటం కూడా అంతే తప్పు. కాబట్టి మంచి హైందవులారు ఇక్కడైనా మీరు తెలుసుకోండి. వీళ్ళ మీద కేసులు పెట్టినా, జైలుకెళ్ళినా సిగ్గులేకుండా మళ్ళీ ఇలాగే చేస్తున్నారు. కాబట్టి మీకేం చేయమంటారంటే సత్యం చెప్పాలి తప్పదుగా మరి బైబిల్ గురించి అడిగినప్పుడు. కాబట్టి కృష్ణుడు చేసింది ఏంటి ఇక్కడ అవమానం కదా? తర్వాత చూడండి 844 పద్యం. శ్రీకృష్ణుడు దయగలవాడు, భక్తులను రక్షించే స్వభావం గలవాడు. అందులకే చలికి గజగజ వణికిపోతూ పశ్చాత్తాపంతో నుదిటిపై చేతులెత్తి మృకుతున్న గోపికలకు వస్త్రాలు ఇచ్చి వేశాడు. చేతులు వక్షోజాలు మర్మాంగాలు కప్పుకొని ఉన్నటువంటి స్త్రీలకి అవి తీసేసి మొక్కమని చెప్పాడు. మొక్కిన తర్వాత అప్పుడు వస్త్రాలు ఇచ్చాడు. అప్పుడు ఏం కనిపించింది ఏంటి అనేది నా క్వశ్చన్. తర్వాత సరే శ్రీకృష్ణుడికి ఇలాగా ఈ చూసే అలవాటు ఏంటా అని గనక ఆలోచిస్తే, శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఉన్న అలవాటే దశమ స్కందం పూర్వ భాగం పోతన భాగవతం 1319. చూడండి ఇక్కడ ఓ హరినాక్షి యశోద నీ కొడుకుతో ఓ యువతి నేను బహిష్టను నన్ను తాకకూడదు దూరంగా పో బాబు అంటే ఆమె సిగ్గుతో చితికిపోయేలా నీవు బహిష్ట అయిన చోటేది అంటూ కొంటెగా తల ఊపాడు. ఇదేమన్నా న్యాయంగా ఉందా తల్లి? బహిష్ట అయ్యాను దూరంగా పో నాకు అంటబాక నాకు దగ్గర అవ్వక అని చెప్తే కృష్ణుడు ఎప్పుడు అంటుకుంటా తిరుగుతా వాళ్ళతో ఉండేవాళ్ళు కదా పిల్లలతోటి. చిన్నప్పుడు చాలా చిలిపి చేష్టలు ఏంటి బోల్డ్ చేష్టాలు చేశాడు చిన్నప్పుడే. కాబట్టి అప్పుడు బహిష్టం చేయడం చూపించమన్నాడు. బహిష్ట అయ్యే చోటు ఏది అని చూపించమన్నాడు. కాబట్టి ఆయన కోరిక ఉండింది తీరిపోయినట్టుంది మరి ఇక్కడ వస్త్రాభరణంలో. ఇప్పుడు గమనించండి చిన్నప్పుడు కూడా చిన్నపిల్లడు కదా అంటారు. చిన్నప్పుడు కూడా ఇలాంటి పనులు చేయొచ్చు. నేను వినేది ఏంటంటే ఇక్కడ చూడండి ఈ సందర్భాలు చదివితే ఈ 300 శ్లోకాలు కనుక చూస్తే 312 శ్లోకాలు కనుక చూస్తే కృష్ణుడు వెన్న చిలుకుతున్న ఆడవాళ్ళు వెనక నుండి శృంగార పనులు చేయటం గాని, పడుకున్న ఆడవాళ్ళ మీద పెదాలు కొరకటమే గాని, రాస సంబంధించినటువంటి క్రియలన్నీ చిన్నప్పటి నుండి చేసేవాడు. కృష్ణుడికి ఏం తెలియదా అంటే నోట్లోనేమో విశ్వం ఉందంటారు. ఆయన చిన్నప్పుడే రాక్షసుని చంపేశాడు. కాబట్టి వారు తక్కువ అంచనా వేస్తున్నారు కృష్ణుడిని మీరు చాలా. కృష్ణుడి పైన ఉంది చూడండి 318 శ్లోకంలో ఏముంది? ఓ యశోదమ్మ ఈ వింత విను, ఓ ఇల్లాలు తనకు పిల్లలు లేరని బాధపడుతుంటే నీ కొడుకు ఆమెతో తనను మగనిగా చేసుకుంటే పిల్లలు పుడతారని ఆమె మీద పడ్డాడు. ఇటువంటివి నీ కొడుకు కృష్ణుడి వంటి పిల్లవాడు చేసే పనులేనా? ఇలా చాలా ఉంటాయి సందర్భాలు చదువుతూ ఉంటాయి. కాబట్టి ఆ పువ్వు ఏదైతే ఉందో అయితే బహిష్టైన ప్రాంతం చూపించమని అడిగాడు. తర్వాత పెద్దంత గోపికాస్త్రంలో కనిపించినారు. సరే కృష్ణుడి వయసు ఎంత అంటే గనక ఏ గోపికా వస్త్రాపరణ టయానికి 11 నుండి 13 సంవత్సరాలు ఉంటుందండి. ఎందుకంటదంట అంటే ఇది కౌమర దశ అని చెప్పి మనకి ఈ పోతన భాగవతంలో రాసి ఉంటది. దాని గురించి వయసు అంతా క్యాల్కులేషన్ చేయడం కోసం నీకు సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. రాసలీలలో కృష్ణుడి వయసు ఎంత అనేది మనం ఇలాగ మతోన్మాదికి కౌంటర్ చేసాం. ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాం. సరే ఇప్పుడు దాకా పోతన భాగవతం చూసాం. పద్యం అండి ఆ తిరుపతి దేవస్థానం ప్రశ్న కరెక్ట్ కాదండి, వాళ్ళు పిచ్చోళ్ళు అండి, మేము గొప్ప వాళ్ళండి, మేము తెలివైన వాళ్ళు అంటారు కదా. అందుకే వీళ్ళ వ్యాస భాగవతం చూపిస్తా ఉన్నాను గీతా ప్రెస్ అనువాదం నుండి. ఇది దశమ స్కందమే అధ్యాయం 22 వ్యాస భాగవతం దశమ స్కందం పూర్వార్థం. ఇక్కడ చూడండి సిగ్గుతో మర్మాంగాలను చేతులతో కప్పుకొని ఆ నదీ జలముల నుండి బయటకు వచ్చిరి.
చేతులతో మర్మాంగాలు కప్పుకొని బయటకు వచ్చారు. 17వ శ్లోకంలో. తర్వాత చూడండి 19వ శ్లోకం. మీరు నగ్నముగా జలకములాడుట ద్వారా జలాది దేవత అయిన వరుణుని పట్లను యమునా నది ఎడల అపరాధం అనొచ్చిరి. కనుక తదోష్ట పరిహారార్థము శిరస్సున అంజలి కట్టించి తల మీద చేయి పెట్టుకొని నమస్కారం పెట్టాలి. శిరస్సుకి అంజలి కట్టించి తలలు వంచి నమస్కరింపుడు. వాళ్ళు చేతులతో మర్మాంగాలు కప్పుకుని వాళ్ళు వస్తే వాళ్ళతోటి శిరస్సున అంజలి కట్టించమని నమస్కారం పెట్టమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం కనపడద్దో ప్రవీణ్ చెప్తాడు మనకి. కామెంట్లో చెప్పు ప్రవీణ్, నువ్వు అలా చేతులు పైకెత్తి, బట్టలు లేని వాళ్ళు చేతులు పైకెత్తి, బట్టలు లేని వాళ్ళు చేతులతో మర్మాంగాలు దాచుకున్న స్త్రీలు చేతులు పైకెత్తి లేకపోతే శిరస్సుతో నమస్కారం చేస్తే ఏం కనపడద్దో ప్రవీణ్ మనకి కామెంట్ చేస్తాడు వచ్చి. ఇక చూద్దాం. వీళ్ళెవరంటే గోపికలు, మీరు నన్ను పతిగా పొంది సేవించుటక ఈ నోమును కాత్యాయని వ్రతమును నోచినారు. ఇక అది తప్పక ఫలించును. ఇక సందర్భం మీరు ఏదైతే కోరుకున్నారో ఆ వ్రతం సక్సెస్ అయింది. ఆల్రెడీ చూసేస్తే నా పతిగా కోరుకున్నారు కదా, ఖచ్చితంగా నేను మీకు మొగుడిని అవుతా అని చెప్పి తర్వాత చూస్తే రాసక్రీడ అనే కాన్సెప్ట్ వస్తుంది. యమునా నది తీరంలో ఈయన ఫ్లూట్ ఊతాడు, వీళ్ళు వచ్చేస్తారు. సరే, పెళ్లిగాని వాళ్ళు వచ్చి ఇంతమంది చేసుకుంటే మాకు తప్పేం లేదు. మాకేం కృష్ణుడు మీ కృష్ణుడు అంటే మంచి ప్లే బాయ్ అనుకుంటాం, మంచి గొప్ప మగవాడు లేదా గొప్ప అనుకుందాం. అంతమంది గోపికలు చేసుకుని ఓకే కాదు, ఓకే ఎంతమంది గోపికలతో ఏం చేసుకుంటే మనకు అనవసరం. కానీ ఇక్కడ అదే సందర్భంలో రాసక్రీడలో ఏముంటుందంటే పాలుచ్చే తల్లులు భర్తలను వదిలేసి వచ్చారని ఉంటది. అంటే ఇతరుల భార్యలతో కూడా చేసినట్టుగా ఉంటది. అది భౌతికమా ఆత్మీయం అంటారు. అది భౌతికం అని ఒక ఋషి చెప్తా ఉన్నాడు. అది చేసిన కృష్ణుడే చెప్తుంది. కృష్ణుడు చేసిన సందర్భాన్ని, రాసక్రీడ సందర్భాన్ని నేను కనపడుతున్నాను. కృష్ణుడు చేసినటువంటి రాసక్రీడ సందర్భం ఏదైతే ఉందో అది భౌతికము. అంటే ఎలాగంటే అక్కడ ఋషి అడుగుతాడు, కృష్ణుడు చేసిన తప్పు కదా ఏంటి పని అని అడిగితే, అంటే అర్థం ఏంటి, ఎందుకు అడిగాడు ఒక ఋషి అంటే భౌతికంగా జరిగిన విషయం. అలాగే తర్వాత ఇంకొక ఋషి ఏమంటాడు, కృష్ణుడు అందరిలో ఉంటాడండి, అందరిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే చేసుకున్నట్టు, కాబట్టి అది తప్పేం కాదన్నాడు. అప్పుడు ఆ ప్రకారంగా మనం భగవంతుడు ఇప్పుడు అందరూ మీ అంటే అట్లా కలపకూడదు అని చెప్తున్నా. అట్లా ఎవరు అందరితో కలిసేసి నేను నీలో ఉన్నాను చేసుకుని పోతుంది కరెక్టా? భూమి మీద భూమి మీదకి వచ్చిన కొన్ని బంధుబాంధవ్యాలు ఉంటాయి కదా, వేరేవాడు భార్యలు కదా, పాలిచ్చే తల్లుడు కదా వాళ్ళు అనేది అక్కడ అర్థం కాదా? అలాగే ఈ సందర్భంలో ఏమంటాడంటే ఇలాంటి చదవటం ద్వారా శారీరక సంబంధించిన సెక్షువల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమంటే పోతాయని రాశారండి. కాబట్టి అది చదివితే ఖచ్చితంగా ఎలాంటి వాడికైనా మరి ఆలోచనలు వచ్చే విధంగా ఉంటాయి అన్నమాట అక్కడ. కాబట్టి ఆలోచన రావడం కోసం రాసినట్టున్నారు. మరి అదే మన గ్రంథ ఉద్దేశమే అదే అనుకుంటున్నాను నేను అయితే. పైగా అక్కడ ఏం చేస్తాడు, ఆయన అక్కడ జరిగింది భౌతికం కాదనుకుంటే, అది అభౌతికం అనుకుంటే, ఆత్మీయంగా అనుకుంటే కనుక వాళ్ళ భర్తలకు మాయ చేసిన అవసరం ఏంటి? రాత్రి అంతా భర్తలు యొక్క బెళ్ళాలు అక్కడ ఉండరు. అప్పుడు ఏం చేస్తారు, భర్తలు వెతుక్కుంటుంటారు కదా. అప్పుడు ఏం చేశాడు, కృష్ణుడు మాయ చేత వాళ్ళ భార్యలు వాళ్ళ దగ్గరే ఉన్నట్టు చేశాడు. నిజానికి వాళ్ళ దగ్గర లేరు, వాళ్ళ దగ్గర ఉన్నట్టు చేశాడు. రాత్రి అంతా భార్యలు వాళ్ళ దగ్గరే ఉన్నట్టు చేసి మాయ చేయడం ద్వారా భర్తలకు అనుమానం రాలేదు అని ఉంటది. గ్రంథంలోనే ఉంటది, వ్యాస భాగవతంలోనే ఉంటది. ఇదే సందర్భంలో రాసక్రీడలోనే, ఎక్కడో కాదు. కాబట్టి వాళ్ళ ఉండేలా చేశాడు, మాయ చేశాడంటే వాళ్ళ దగ్గర లేరు, ఈయన దగ్గర ఉన్నారు. అంటే వేరే వాడి భార్యలు ఈయన దగ్గర ఉన్నారు అని అర్థమే కదా. కాబట్టి ఇప్పుడు అలంకారిక భాషలో బైబిల్లో చెప్తే నహూము గ్రంథంలో దాన్ని తప్పు పెట్టారు కదా. బూతు వాళ్ళకి బూతుగానే చెప్పాలి, అప్పుడు అర్థమవుద్ది. నా ఉద్దేశంలో అది లేకపోయినా మనసులో బూతు వాళ్ళకి బూతుగానే చెప్పాలి. కాబట్టి దేవుడు కూడా అలాగే బూతు భాషలో చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాడు అంటే అది బూతు కాదు, తప్పు కాదు, ఎందుకంటే వాడు ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఇప్పుడు హిందూ గ్రంథంలోకి వచ్చేసరికి అది అలంకారిక భాష కాదు, డైరెక్ట్ స్టేట్మెంట్స్, నిజంగా జరిగిన విషయాలు అవి. నిజంగా ఒక స్త్రీలతో మాట్లాడిన విషయాలు, బైబిల్లో ఒక పట్టణంతో మాట్లాడిన విషయాలు. బైబిల్లో ఒక పట్టణం వస్త్రాలు లేకుండా చేశాడా? కాదు. ఒక పట్టణం నాశనం చేయడం అనేది దిగంబరత్వం అని కూడా రెఫరెన్స్ చూపించా బైబిల్ విషయంకి వస్తారు. ఇక్కడ దిగంబరత్వం అంటే డైరెక్ట్ గా నిజంగా దిగంబరత్వమే, నిజంగా చేతులు ఎత్తి చూపించమని చెప్పటమే, నిజంగా అవి కనపడేలాగా చేయటమే, అవమానించడమే. కాబట్టి దీనికి ఏం సమాధానం చెప్తారు? కృషిపాల్ బ్రదర్, మీరు హిందుత్వం వెళ్ళాలనుకుంటే మాత్రం హిందూ గ్రంథం చదవకుండా వెళ్ళబాకండి. అలాగే నాస్తికత్వంలో ఉండాలనుకుంటే మాత్రం మీరు ఎటువంటి కట్టుబాట్లు లేకుండా ఫ్రీ విల్ గా మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ కన్ను మూసిన తర్వాత భగవంతుడు ఒకడు ఉన్నాడు, శిక్ష వేస్తాడు. కన్ను మూయకుండా ఉన్నంత పాటు నాస్తికులు ఏమనుకుంటారు, ఏమి లేదని అనుకుంటారు. కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు కూడా. అప్పుడు ఒకవేళ దేవుడు ఉండి కన్ను మూసిన తర్వాత, ఒకవేళ మీ కోణంలో ఆలోచిద్దాం, దేవుడు లేడు ఏం లేడంటే, ఒకవేళ దేవుడు ఉంటే ఏం చేస్తారు? కన్ను మూసిన తర్వాత ఏం చేస్తారు? కన్ను మూసిన దేవుడు ఉంటే ఏం చేస్తారు? అందుకనే ఈ ఆప్షనల్ గా ఒకవేళ ఉంటే ఏంటి పరిస్థితి, మరి భక్తి మార్గం కొనసాగితే మంచిదే కదా. తప్పేంటి అక్కడ? భక్తి మార్గం చెడిపోయామని చెప్తుందా? భక్తి మార్గం ఏమన్నా మంచిగా బ్రతకమని చెప్తుంది భక్తి మార్గము? సరే, ఆ భక్తి మార్గాల్లో ఉన్నటువంటి ఏ భక్తి మార్గం మంచిది, ఏ దేవుడు గొప్పవాడు, ఏ దేవుడు ఆదర్శవంతుడు అనేది చూసుకుని మనం వెళ్ళాలి. కాబట్టి అది కృషిపాల్ బ్రదర్ చెప్తా ఉన్నా. ఇక ప్రవీణ్కి వచ్చేసరికి, ప్రవీణ్
బైబిల్ గురించి నువ్వు మాట్లాడే కొద్దీ హిందూ గ్రంథాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. బైబిల్ గురించి జవాబు చెబుతూ దీని ద్వారా నష్టపోతారా, ఎవరు నష్టపోతారని ఆలోచన చేసుకో. నోరు ఉంది కదా మాట్లాడుకుంటా పోతే ఖచ్చితంగా కర్మను అనుభవిస్తావు, ఖచ్చితంగా పాప ఫలితాన్ని అనుభవిస్తావు. ఇంత చెప్పినా సరే, సత్యాన్ని ఎన్నిసార్లు బైబిల్ గురించి ఆన్సర్ చెప్పినా సరే అదే ప్రశ్నలు అదే మాటలు లేవనెత్తుతున్నావు, ఆత్మవంచన చేసుకుని బతుకుతున్నారంటే ఖచ్చితంగా దాని కర్మను అనుభవిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇదే ఇదే మీ ధర్మం అనుకుంటే, సత్యం తెలిసినా సరే అట్లాగే మాట్లాడతాం, మేము అలాగే ప్రవర్తిస్తాం అంటే ఇంతకన్నా బ్రతుకు బొచ్చెత్తుకుని బతకడం బెటర్. రోడ్డు పైన వాళ్ళు భిక్షాటం చేసేవాళ్ళు అంత వాళ్ళకి దండం పెట్టొచ్చు, మీకన్నా గౌరవంగా బతుకుతుందని అర్థం. కాబట్టి ఇది విషయం. కాబట్టి మిత్రులారా, వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో ప్రమోట్ అవుతుంది, వీడియో అందరికి వెళ్ళాలి, షేర్ చేయండి. అదే విషయం మిత్రులారా, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ బైబిల్ని అనుసరించాలా, భగవద్గీతని అనుసరించాలా అనేటటువంటి నా దేశం యొక్క ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరే నిర్ణయించుకోండి.